ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తీతు 3వ అధ్యాయం 2వ వచనం. జగడం ఆడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. విశ్వాసులు చేయవలసిన విధులు. పాలకులు అధికారులు ఆజ్ఞాపించినట్టు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం విధేయతగా ఉండమని, సత్కారాలు చేయుటకు సిద్ధంగా ఉండమని బోధించు. ఇతరులను దూషించకుండా శాంతిని మంచితనాన్ని అలవర్చుకోమని, అందరి పట్ల దయ చూపమని బోధించు. గతంలో మనం కూడా మూర్ఖంగా అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ మానసిక వాంఛలకు సుఖాలకు లోనై అసూయతో ఇతరుల చెడును కోరుతూ ద్వేషిస్తూ ద్వేషింపబడుతూ జీవించాం. అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయా ప్రేమ మనకు కనిపించాయి. మనం నీతి కార్యాలు చేసినందుకు ఆయన మనల్ని రక్షించలేదు, కానీ తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరి మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కలిగించాడు. కొత్త జీవితాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులుగా వారసులం కావాలని ఆయన ఉద్దేశం. ఈ విధంగా మనం ఆశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి. అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి మంచి చెడులో నిమగ్నులవుతారు. ఇది మంచిది. దానివల్ల ప్రజలకు లాభం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.